హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నిర్మలాస్ హోమ్ కిచెన్లో చూసేద్దామండి. పీతలను నీట్గా ఉప్పు వేసి కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మిక్సీ జార్లో 2 ఉల్లిగడ్డలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కని వేసి మెత్తని పేస్టుని చేసుకొని పక్కన పెట్టి చింతపండుని ఇలా ఒకసారి కడిగి నీళ్లు పోసి కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మట్టి పాత్రను పెట్టి 5-6 స్పూన్ల నూనె వేసుకోవాలి. పీతల పులుసుని కానీ చేపల పులుసుని కానీ ఇలా మట్టి పాత్రలో చేయడం వలన పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. 2 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసి 1 స్పూన్ పసుపును వేసి నీట్గా కడిగి పెట్టుకున్న పీతలను వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూను కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా కారం వేసుకోవచ్చు. 1/2 స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకొని మనం తీసి పెట్టుకున్న చింతపులుసును వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా పులుసు చిక్కబడిన తర్వాత 1 స్పూను ధనియాల పొడి, చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే పీతల పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, మన తెలంగాణ స్టైల్ పీతల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.